నమస్తే మాస్టర్స్. ఇవాళ డే 19, లివింగ్ యువర్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అంటే ఇవాళ మనము లైఫ్ని థ్యాంక్ చేస్తూ, ఎందుకంటే అది ఇచ్చిన మెనీ గిఫ్ట్స్ కోసము, మనం నేర్చుకున్న పాఠాల కోసము ఈ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్తో ఎలా ఉండాలి ఎవ్రీడే అన్న దాని గురించి ఇవాళ ఫోర్వర్డ్, డే 19 ఫోర్వర్డ్. అయితే ప్రాస్పెరిటీ, గ్రాటిట్యూడ్ ఈ రెండు కలిసే ఉంటాయి. నేను ఈ యూనివర్సల్ విజ్డమ్తో ఉండడానికి ఎప్పుడు గ్రాటిట్యూడ్లో ఉంటాను అని లూయిస్ ఎల్హే గారు అంటున్నారు. ఇక్కడ ఈవిడ నోటీస్ చేసింది ఏంటంటే, యూనివర్స్ అన్నది కృతజ్ఞతని చాలా ఇష్టపడుతుంది. అంటే మీరు ఎంత గ్రేట్ఫుల్గా ఉంటారో మీకు అంత మంచి జరుగుతుంది. అంటే మంచి అంటే అక్కడ ఓన్లీ మెటీరియల్ వస్తువులు ఒకటే కాదు, మనుషులు కానీ, స్థలాలు కానీ, ఎక్స్పీరియన్సెస్ కానీ, ఈ జీవితాన్ని మనకి చాలా అందంగా చేసే ఇలాంటివన్నీ కూడా మనకి దొరుకుతాయి. అంటే మీకు తెలుసు, మీ జీవితం ఒకవేళ లవ్తో, జాయ్తో, హెల్త్తో, క్రియేటివిటీతో, వీటన్నిటితో నిండుంటే ఎంత బాగుంటుంది. అంటే మీకు అన్ని చోట్ల గ్రీన్ లైట్సే, పార్కింగ్ ప్లేసెసే, మీకు ఎక్కడ రెడ్ లైట్స్ కానీ, నో పార్కింగ్ జోన్ కానీ ఉండదు. సో ఇలాగే మన జీవితాలు గడపాలని నిర్ణయించబడ్డాయి. అయితే ఇవి మనం గ్రేట్ఫుల్గా ఉంటే సాధిస్తాం. ఎందుకంటే యూనివర్స్ అన్నది జనరస్ గివర్, అండ్ యూనివర్స్కి కూడా అప్రిషియేషన్ అవసరం. ఒక ఫ్రెండ్కి మీరు ప్రెజెంట్ ఇస్తే, ఆ ఫ్రెండ్ మీ వైపు తిరిగి ఇది నాకేం ఇష్టం లేదు, నేను ఎప్పుడు ఇలాంటిది అసలు యూజే చేయను అని అన్నారంటే, మీరు మళ్ళీ ఆ పర్సన్కి గిఫ్ట్ ఇస్తారా? ఎప్పుడూ ఇవ్వరు. కానీ అదే పర్సన్, అదే ఫ్రెండ్ మీ గిఫ్ట్ని చాలా అప్రిషియేట్ చేసి, వాళ్ళ కళ్ళు వెలిగి థ్యాంక్ యూ చెప్పి, మీకు తెలుస్తుంది వాళ్ళకి నచ్చింది ఆ గిఫ్ట్ అని. అప్పుడు మీరు మళ్ళా ఆ పర్సన్కి గిఫ్ట్ చేయాలి, ఏదో ఒక ప్రెజెంట్ ఇవ్వాలని అనుకుంటారు. సో అలాగే మనం కూడా మనకు వచ్చే కాంప్లిమెంట్స్ కానీ, ప్రెజెంట్స్ కానీ, ఐ యాక్సెప్ట్ దిస్ విత్ జాయ్ అండ్ ప్లెజర్ అండ్ గ్రాటిట్యూడ్ అని అఫర్మేషన్ చేసుకోండి. యూనివర్స్కి ఇది చాలా ఇష్టమైన ఎక్స్ప్రెషన్. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి గ్రాటిట్యూడ్తో ఉండండి. లూయిస్ గారు ఏమంటారంటే, ఈవిడ పొద్దున్న లేచిన దగ్గర నుంచి అట్లీస్ట్ ఒక గంటలోపు 80 or 100 డిఫరెంట్ ప్లేసెస్కి కానీ, పీపుల్కి కానీ, థింగ్స్ కానీ, ఎక్స్పీరియన్సెస్కి కానీ ఆవిడ కృతజ్ఞతతో ఉంటారు. అలాగే మీకు జరిగిన మిస్టేక్స్కి కూడా గ్రేట్ఫుల్గా ఉండండి. అలా ఈవినింగ్ అయ్యే వరకు మీరు ఏవైనా పెయిన్ఫుల్ లెసన్స్ నేర్చుకుంటే వాటికి కూడా, చిన్న ట్రెజర్స్ ఏమైనా ఇవ్వగలిగితే వాటికి కూడా, మీకు వచ్చిన లెర్నింగ్ అంటే మీరు నేర్చుకున్న దానికి కూడా గ్రేట్ఫుల్గా ఉండి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ మీ దిస్ సో ఐ కెన్ హీల్ ఇట్ అండ్ మూవ్ ఆన్. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ మీ దిస్ సో ఐ కెన్ హీల్ ఇట్ అండ్ మూవ్ ఆన్. మీరు హ్యాపీగా ఉంటే యూనివర్స్ హ్యాపీగా ఉంటుంది. అంటే ఈ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఈ కృతజ్ఞత అన్న ఒక మీ యాటిట్యూడ్ మీ వెల్త్ని, మీ అబండెన్స్ని చాలా పెంచుతుంది. అలాగే మీరు కలిసే పీపుల్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వెయిటర్స్ కానీ, పోస్టల్ పీపుల్ కానీ, ఎంప్లాయర్స్ కానీ, ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవ్వరు తెలియని స్ట్రేంజర్స్ కానీ ఏవైనా మీకు చేస్తే చాలా గ్రేట్ఫుల్గా ఉన్నారని చెప్పండి. This is the affirmation today. I joyously give to life and life lovingly gives back to me. I joyously give to life and life lovingly gives back to me. Thank you, Masters.